अरे बाबू నువ్వు ఏ సార్ కలుస్తున్నావు ఆ సార్ తానిష్టంగా చేయించెగదా వారికి స్వాగతం సుస్వాగతం. వారిని కలర్ పార్టీ వారు తీసుకొని వచ్చి వారికి కేటాయించినటువంటి సీట్లలో దానికి అన్ని విభాగాల నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధిపతులు అందరికీ జనరల్ సలాట్ సలాట్ జై సింగరేణి. జయము జయము జయ హే సింగరేణి మాత జయము ప్రగతి ఉత్కృష్టమైన ధర్మం జయము జయ హే సింగరేణి మాత నిత్యం జయము కలుగుగాక బహుముఖ ప్రగతి బాట ఎంత జయము 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 జయ హే సింగరేణి మాత నిత్యం జయము కలుగుగాక బహుముఖ ప్రగతి బాట ఎంత జయం సింగరేణి జయం సింగరేణి జయం సింగరేణి జయం సిరులవేణి. గట్టిగా జై సింగరేణి. థ్యాంక్ యూ ఉన్నాడా సార్ మీరు సార్ వాళ్ళు ప్రజ్వలన చేస్తుంటే మనం ఎందుకు ఖాళీ ఉందాం. జై సింగరేణి. జయ హో సింగరేణి. జయ హో సింగరేణి. గట్టిగా వెళ్ళండి వినబడట్లా. జయ హో సింగరేణి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తమ ఉద్యోగులుగా అలాగే అధికారులుగా ఎన్నికైన వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరొకసారి అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
అలాగే ఇక్కడ ఉన్న అధికారులందరికీ, హెచ్ఓడీలందరికీ, ఉద్యోగులందరికీ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, కార్యక్రమంలో భాగంగా తదుపరి శ్రీ రమేష్ గారు, CMOA ప్రెసిడెంట్, వారిని సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మందమరి ఏరియా రథసారథి గారు శ్రీ ఎన్ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం కన్వీనర్ శ్రీ ఎసోటు జేఎం గారు శ్రీ జిఎల్ ప్రసాద్ గారికి, కోన్ కన్వీనర్ శ్రీ సిహెచ్ అశోక్ గారికి, సేవా అధ్యక్షురాలు శ్రీమతి ఎన్ శ్రీవాణి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సింగరేణి మందమరి ఏరియా అధికారులకు, వారి ఫ్యామిలీ మెంబర్లకు, ఉద్యోగులకు, ప్రెస్ అండ్ మీడియా మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరియు నా నమస్కారాలు. ఈరోజు మనం ఈ సింగరేణిలో ఈరోజు ఉద్యోగస్తులుగా ఉండి ఈనాటి అభివృద్ధికి మనము కారణమైనందుకు మనం చాలా ధన్యులం. మనందరికీ తెలిసిందే, సింగరేణి కాలేజ్ ప్రస్థానం 1871 సంవత్సరంలో బొగ్గు వెలికితీత కార్యక్రమాల నుంచి ఈరోజు 2025వ సంవత్సరం వరకు దాదాపు 156 సంవత్సరాల పైచిలుకు ఘన చరిత్ర గల ఈ సింగరేణిలో ఉండడం చాలా అదృష్టకరం. 1871లో బొగ్గు వెలికితీత కార్యక్రమాలు స్టార్ట్ చేశారు జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. తదుపరి 1889లో మొట్టమొదటిసారిగా మన సింగరేణి కాలేజీలందరూ బొగ్గు ఉత్పత్తి అనేది జరిగింది. ఆ రోజు మన హైదరాబాద్ దక్కన్ కంపెనీగా ఆవిర్భవించిన సింగరేణి 1920 సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖున మొట్టమొదటిసారిగా సింగరేణి కాలేజ్ కంపెనీతో ఆవిర్భవించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఈ డిసెంబర్ 23వ తారీఖును మనము సింగరేణి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సింగరేణి ఏర్పడి దాదాపు 106 సంవత్సరాల పేరుతో ఏర్పడి 106 సంవత్సరాల పై చరిత్ర గల ఉన్న ఈ సింగరేణి అనేక విజయాలు సాధించి ఈరోజు ఇలాంటి పొజిషన్లో మనం 72 మిలియన్ల టన్నుల ఉత్పత్తి సాధన లక్ష్యంలో మనం అందరం ముందుకు వెళ్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలేజ్ కంపెనీ డెడికేషను చాలా ముఖ్యంగా ఉంటుంది. మొదట తట్టా చెమ్మస్తో ప్రారంభమైన మన సింగరేణి కాలేజ్ కంపెనీ కాలానికి అనుగుణంగా రాష్ట్ర దేశ అభివృద్ధికి కావాల్సిన ముడి సరుకు అందించడంలో మొదలుపెట్టుకొని SDLs కానీ, తర్వాత LHDలు, లాంగ్ వాల్ టెక్నాలజీ, ఓపెన్ కాస్ట్, హై కెపాసిటీ డ్రాగ్ లైన్లను, అదేవిధంగా కంటిన్యూస్ మైనర్లను, సర్ఫేస్ మైనర్స్ను అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దేశానికి రాష్ట్రానికి కావాల్సిన బొగ్గును మనము సప్లై చేస్తూ మనం దేశంలోనే మరియు మన రాష్ట్రానికి మంచి పేరు సంపాదించుకొని మనం ఈరోజు కంపెనీలో ఉన్నాం. అదేవిధంగా కాలానికి అనుకూలంగా మార్పు చెందుట్లో మొట్టమొదటి గవర్నమెంట్ కంపెనీ అంటే మన సింగరేణి కాలేజ్ కంపెనీ అని తెలియజేయచ్చు. కాలానికి అనుకూలంగా, డిమాండ్కు అనుకూలంగా ఏ టెక్నాలజీ వచ్చినా ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని భారతదేశంలోనే సింగరేణిలో ఉన్న టెక్నాలజీలు దాదాపు దేశంలో ఏ కంపెనీలో లేవని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అదేవిధంగా సింగరేణి కాలేజ్ కంపెనీ బొగ్గు ఉత్పత్తి చేయడము కాకుండా మనము జైపూర్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకొని మనము రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సిన పవర్ను మనం అందిస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పవర్ ఒక్క నిమిషం కూడా పోవడం లేదు అంటే మనం సింగరేణి కారణం అని చెప్పవచ్చు. మన పవర్ ప్లాంట్ కావాల్సిన బొగ్గును సప్లై చేస్తూ ఒక్క నిమిషం కూడా పవర్ పోకుండా మనము రాష్ట్ర అభివృద్ధికి మనం ఎంతో దోహదపడుతున్నాం. అదేవిధంగా సోలార్ డైవర్సిఫికేషన్లో సోలార్ ప్లాంట్లను కానీ, తర్వాత SME ప్లాంట్లను పెట్టడంలో కానీ, తర్వాత పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్లో కానీ వివిధ రకాలైన అన్ని కంపెనీలను మనమే స్థాపించి మన కంపెనీకి అభివృద్ధి విషయంలో, మన ఉద్యోగుల అభివృద్ధి విషయంలో మన కంపెనీ చాలా దోహదపడుతుంది. అదే కాదు, మన కంపెనీలో ఉద్యోగులకు కల్పించినన్ని సౌకర్యాలు దాదాపు ఏ గవర్నమెంట్ కంపెనీలో లేవు. విద్య కానీ, వైద్య కానీ, ఏ విషయంలోనైనా విద్య విషయంలో మనమే కాలేజీలకు కొన్ని స్థాపించేసి మన పిల్లలకు ఉన్నతమైన విద్య అందిస్తున్న కంపెనీ మనది.
అదేవిధంగా ఏదైనా కార్మికుడికి ఏదైనా జబ్బు చేసినప్పుడు వెంటనే మనము ఏరియా హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడ కాకుంటే కార్పొరేట్ ఏరియాలో కూడా మన వాళ్ళని పంపించేసి వాళ్ళకు మెరుగైన వైద్యం అందించేసి మన ప్రాణాలను కాపాడుతుంది. ఇంత కేర్ తీసుకున్న మన సింగరేణి కంపెనీకి మనం ఎప్పుడు ధన్యులై ఉండాలి. అదేవిధంగా సింగరేణి కాలేజ్ కంపెనీ తన సొంత మనడే కాకుండా ఉద్యోగస్తులే కాకుండా సింగరేణి ప్రభావిత ప్రాంతాల వాళ్ళను కూడా హక్కున చేర్చుకొని వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కోసం ఎంతో దోహదపడుతుంది. వారి ఎవరైతే మన ప్రగతి కోసం అయితే ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు కూడా మనం అనేక ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కల్పించేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కు సేవ సమితి ద్వారా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా కుట్లు కానీ అల్లికలు కానీ ఇలాంటి వాటిల్లో మనం నేర్పించేసి వాళ్ళ అభివృద్ధి మన సొంత కుటుంబమే కాకుండా మనం ఆధారపడిన వాళ్ళ మీద కూడా మనం ఎంతో అభివృద్ధి పరుస్తున్నాం. ఇలాంటి విషయాలు ఒక్క సింగరేణి కాలేజ్ కంపెనీలోనే అది సింగరేణికి మాత్రమే సాధ్యం. ఈరోజు ఇంత దాంట్లో మనం చేస్తున్నందుకు నేను కానీ మీరు కానీ మనం ఈ కంపెనీలో భాగస్వాములకు చాలా గర్వపడాలి. అదేవిధంగా సింగరేణి కంపెనీ మందమరి ఏరియా విషయానికి వస్తే ఈరోజు మందమరి ఏరియాలో చాలా మనది పాత ఏరియా. ఇక్కడ ఉన్న గనులన్నీ అండర్ గ్రౌండ్ మైన్లు ఓపెన్ కాస్ట్లతో కలకలలాడుతూ ఉండేది. అలాంటిది ఈరోజు కొన్ని అండర్ గ్రౌండ్స్ మూతపడిపోవడము, అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న ఏకైక ఓసి కేకేఓసి అనేది ఉండడము, దాంట్లో కూడా కరెక్ట్గా ఉత్పత్తి రాకపోవడం వలన ఏరియా వెనకంజలో పడిపోయింది. మళ్ళీ తర్వాత మన పరిస్థితులు మనమే బాగుపరచుకోవాలి కాబట్టి కేకేఓసికి అదృష్టవశాత్తుగా కాంట్రాక్టర్ రావడము, ఈరోజు ఉత్పత్తి కూడా మళ్ళీ స్టార్ట్ కావడం కూడా ఆనందకరం. అదేవిధంగా ఓసిపి కూడా తిరిగి పునఃప్రారంభించుకోవడానికి చాలా మన మందమరి జనరల్ మేనేజర్ గారు డిసెంబర్ 3 తారీఖున మన పబ్లిక్ హియరింగ్ చేసేసి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ పబ్లిక్ హియరింగ్ ఘనంగా నిర్వహించినందుకు మనందరము వారిని ఒకసారి అభినందిస్తాము. ఇలాంటి దృక్పథము ఈరోజు స్టేజ్ మీద ఒక వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ముందడుగు వేయాలి. ఒకరు ముందు పోతారు, ఒకరు వాళ్ళే చేస్తారంటే పురోగతి అనేది ఉండదు. ఒకరికి స్టెప్ వేస్తే ఆటోమేటిక్గా వెనకాల టీం అంతా ముందుకు పోతుంది. అట్లా మనం చేసే వాళ్ళకు మనం తప్పనిసరిగా దోహదపడుతూ కంపెనీ ముందు తీసుకుపోవడానికి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. అదేవిధంగా చూస్తే ఇలాంటి కంపెనీలో పనిచేయడము నాకు కానీ మీకు కానీ చాలా అదృష్టం ఉండాలి. ఈరోజు డిపార్ట్మెంట్ ఉద్యోగం ఇవ్వడం అనేది ఏ కంపెనీలో ఏ సంస్థలో లేదు. అది ఒక సింగరేణికే సాధ్యం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికే సాధ్యం. అలాంటి వాళ్ళ పిల్లల్ని అంటే వాళ్ళు చేసిన సేవనే కాకుండా వాళ్ళ తరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ ఈరోజు వాళ్ళ పిల్లలను కూడా మన కంపెనీలో చేసి వారి యొక్క అభివృద్ధికి, వారి కుటుంబాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఇలాంటి కంపెనీలో పనిచేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంత మంచి కంపెనీ గల ఈ కంపెనీలో మనం కంపెనీకి ఈరోజు చాలా కాంపిటీషన్ ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు అనేది చాలా ఏర్పడ్డాయి. మన బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేయడంలో కొనే వాళ్ళు లేకపోవడం చాలా బాధాకరం అవుతుంది. సో మీరు దాదాపు ఏంటంటే ఇప్పుడు మనము అమ్మే మార్కెట్ క్వాలిటీగా ఇవ్వాలి. క్వాలిటీ మీద కొంచెం దృష్టి పెట్టేసి కంపెనీ మన మందమారిని కంపెనీ లెవెల్లో మన కంపెనీ దేశంలో అత్యున్నత స్థానంతో నిలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి. చేసిన మన జనరల్ మేనేజర్ రాధాకృష్ణ గారు మరియు సేవా అధ్యక్షురాలు శ్రీ వాణి గారు, అలాగే CMOA అధ్యక్షుడు రమేష్ గారు మరియు మందమరి ఏరియా నా తోటి సింగరేణులు మరియు స్కూల్ పిల్లలు అందరికీ మరొకసారి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన కన్న తల్లి మనకు జన్మనిస్తే మన సింగరేణి తల్లి మనకు జీవితాన్ని ఇచ్చింది. ఈ సింగరేణి తల్లి నీడలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో లక్షల మంది తమ జీవితాన్ని సాఫల్యం చేసుకున్నారు. ఈ సింగరేణి అనే పేరు చాలా మహిమగల మహత్యం కలిగిన పేరు.
మనం చరిత్ర చూసుకుంటే ఒక యాత్రికుడు బాధ్యత, ఆనాటి ప్రభుత్వము బాధ్యతను సరిగా నిర్వహించడం వలన మన సింగరేణి కంపెనీ ఏర్పడింది. ఈ సింగరేణిలో మనకు ప్రమోషన్ రావచ్చు, రాకపోవచ్చు, మంచి పోస్టింగ్ రావచ్చు, రాకపోవచ్చు, అలాగే ఇంక్రిమెంట్లు రావచ్చు, రాకపోవచ్చు. కానీ సింగరేణి పేరు వినంగానే మనలో ఒక ఉత్సాహము, ఉత్తేజము కలుగుతుంది. మనం ఏదో ఎంతో పని చేయాలన్న ఉత్సాహం కూడా కలుగుతుంది. ఈ సింగరేణి మనందరికి తెలుసు, ఎన్నో ఇబ్బందులను, ఆటుపోట్లను తట్టుకొని ఇంకా నేటికి తలెత్తుకొని నిలబడుతుందంటే దీనికి కారణం సింగరేణిలో పనిచేసే ఉద్యోగస్తులందరూ. సింగరేణి అనగానే ఏదో చేయాలి, ఎంతో చేయాలనే ఉత్సాహంతో ప్రతి క్షణం ముందుకు ముందుకు మనం పోతున్న ఉద్యోగస్తులందరూ దీనికి కారణం. ఇప్పుడు మనము 70 మిలియన్ టన్స్ అంటే 70 మిలియన్ టన్స్ మేము చూసాము. మేము జాయిన్ అయినప్పుడు కంపెనీలో 10 మిలియన్ టన్నులు మాత్రమే ఉండేది. మేము 70 మిలియన్ టన్స్ని చూసాము. సో రాబోయే తరాలు 80 మిలియన్స్, 100 మిలియన్ టన్స్ సాధిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ, ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి సింగరేణులు ఈ 100 మిలియన్ టన్ సాధించడానికి తమ బాధ్యతతో నిర్వహిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ ఎన్ రాధాకృష్ణ గారు, జనరల్ మేనేజర్, మందమరి ఏరియా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సింగరేణి డే సందర్భంగా ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్ అశోక్ గారు, డీజీఎం పర్సనల్, కన్వీనర్ మరియు ఎస్ఓడు జిఎం జేఎల్ ప్రసాద్ గారు, మన సేవా అధ్యక్షురాలు శ్రీవాణి మేడం, మన సిఎంఓఏ లీడర్ రమేష్ గారు, వేదిక ముందున్న మల్లయ్య గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ కేకేఓసి రాంబాబు గారు, అబ్దుల్ ఖాదిర్ గారు, మధు గారు, ప్రసాద్ గారు, మన ఏరియా ఇంజనీర్ గారు, ఇతర సీనియర్ ఆఫీసర్స్, కొలీగ్ ఆఫీసర్స్, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులు మరియు పత్రికా విలేకరుల సోదరులు, బెస్ట్ ఆఫీసర్స్ అండ్ బెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ మందమరి ఏరియా మరియు సింగరేణి వారి కుటుంబ సభ్యులందరికీ మరొక నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 1889లో మన బొగ్గు ఏదైతే మన సంస్థ సుమారుగా 136 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 137వ సంవత్సరం మనం అడుగుడాం. ఇంత పెద్ద సంస్థలో రియల్గా మనందరం పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన సౌత్ ఇండియా పక్కనున్న రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, కర్ణాటకకి మన కోల్ సప్లై చేసి ఎన్నో ఇండస్ట్రీస్కి మనం వెలుగునిస్తున్నాం. ఇందులో మనము పనిచేస్తున్నందుకు చాలా మనందరం అదృష్టవంతులం. మన ఉత్పత్తికి వస్తే మన సింగరేణి ఈ సంవత్సరం 34 మిలియన్ టన్నులకి 41.11 మిలియన్ టన్నులే ఉంది. 85% ప్రజెంట్ ఉన్నది. దీనికి రీజన్స్ ఏదైనా కావచ్చు, వర్షాలు కావచ్చు. అదే మన మందమరి ఏరియాకి వస్తే 19.27 లక్షల టన్నులకి మనకి ఇప్పుడు 12 లక్షలు మాత్రమే మనం అచీవ్మెంట్లో ఉన్నాం. ఏదైనా కూడా ఉన్న 3 నెలలు మన మందమరి ఏరియా మనకి నిర్దేశించిన ఉత్పత్తి సాధిస్తారని నాకు నమ్మకం ఉన్నది. ఇక మన ఇతర రాష్ట్రాల్లో మనం ఏ విధంగా డైవర్సిఫికేషన్ ఎట్లా ఉందని మన సింగరేణి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మన ఈ సంవత్సరమే నైనీలో ఒక బొగ్గు పెద్ద మైన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. అక్కడ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి.
అక్కడైనా బొగ్గు మన ఎస్టీపీకి రావాలంటే దూరంగా ఉంది కాబట్టి అక్కడే ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి రీసెంట్గా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళి ఒక ప్లాంట్ ప్లేస్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మన బొగ్గుతో పాటు అక్కడ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ డైవర్ఫికేషన్ చేసుకున్నాం, మీకు తెలుసు. జైపూర్లో 2x600 మెగావాట్ పవర్ ప్లాంట్ ఆల్రెడీ నడుస్తుంది. దీనికి అడిషనల్గా 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఇప్పుడు మనం అతి త్వరలో దాన్ని కూడా ఆర్డర్ పడ్డది. అది కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. ఇంకా సోలార్ పవర్ మీ అందరికీ తెలుసు, 500 మెగావాట్ సోలార్ పవర్ మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. యాజ్ ఆన్ డేట్ మనము 250 మెగావాట్ల పవర్ జనరేట్ చేస్తున్నాం. అందులో మన మందమరి ఏరియాలో 43 మెగావాట్ల సోలార్ పవర్ ఆల్రెడీ నడుస్తుంది. ఇంకో 67.5 వితిన్ 2-3 మంత్స్లో సోలార్ ప్లాంట్ మన దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మన సింగరేణి మొత్తంలోనే మన మందమరి ఏరియాలో 110 మెగావాట్లు హైయెస్ట్ సోలార్ పవర్ జనరేషన్ ఏరియా మన మందమరి ఏరియా. అదేవిధంగా మన మందమరి ఏరియాలో మీ అందరికీ తెలుసు, మట్టి నుంచి ఇసుక తయారు చేయటం పిఓబి ప్లాంట్. ఏదైతే కేకేఓసిలో వచ్చిన ఓబీ మట్టి నుంచి పిఓబి ప్లాంట్ కూడా రోజుకి 1500 క్యూబిక్ మీటర్ల మట్టి తీసే మన పిఓబి ప్లాంట్ కూడా మన మందమరి ఏరియాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు ఎస్ఎంఎస్ ప్లాంట్, మనము ఎక్స్ప్లోజివ్ తయారు చేయటం. ఎక్స్ప్లోజివ్ కూడా మన మందమరి ఏరియాలో అతి త్వరలో అది కూడా ప్లాంట్ తయారు కాబోతుంది. 50,000 టన్నుల యొక్క ఎక్స్ప్లోజివ్ మన దగ్గరే తయారు చేసి మన ఓపెన్ కాస్ట్ అవసరం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఐఓసి వాళ్ళ ద్వారా మనం ఎంఓఈ అయ్యి అది కూడా తయారు చేసుకుంటాం ఇక్కడ జరుగుతుంది. ఈ విధంగా మన మందమరి ఏరియాలో 4 అండర్గ్రౌండ్ మైన్స్తో పాటు ఉన్న ఒక ఓపెన్ కాస్ట్ కేకేఓసితో పాటు ఇంకో ఓపెన్ కాస్ట్ అతి త్వరలో phase 2 ఆర్కేపీఓసి phase 2 మనము త్వరలో దాన్ని కూడా ప్రారంభించడానికి దానికి మార్గాలు అన్ని విధాలుగా పర్మిషన్లు చేయడానికి మనందరం కృషి చేస్తున్నాం. ఇంకా మన బొగ్గు కాస్ట్ మందమరి ఏరియా మన కాస్ట్ చూస్తే సుమారుగా 8,000 రూపాయలు మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది. మనం అమ్మితే వచ్చేది మళ్ళీ 4,000 రూపాయలు. సుమారు టన్నుకి 4,000 రూపాయలు మనకి నష్టం వస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సుమారుగా 27 కోట్లు లాస్లో ఉంది. ఇప్పుడు మనందరం ముందున్న సవాల్ ఇదే, మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎట్లా తగ్గించుకోవాలి, దానికి మనందరం తగ్గించుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా దీనికి మనం చేయాల్సింది ఒకటే, మనం ఏదైతే ఉందో పని గంటలు ఎఫిషియెంట్గా వాడుకొని మనకి ఇచ్చిన కంపెనీ హైయెస్ట్ కాస్ట్ ఈక్విప్మెంట్ని మనం పని సరిగా యూటిలైజ్ చేసుకుంటే, అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకొని యూటిలైజ్ చేసుకుంటే మన కంపెనీ మన ఏదైతే ఉందో లాస్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మెయిన్ ఇప్పుడు నాణ్యత. ఇప్పుడు పోటీ ప్రపంచం, కోల్ బ్లాక్స్ ప్రైవేటైజేషన్ అయిపోయింది, మనకి అందరికీ తెలుసు. ఈ ప్రైవేటైజేషన్లో చాలా కొత్త బ్లాక్స్ ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. మనతో పాటు ఉన్న ఎన్టీపీసీ లాంటివి కూడా ఓన్గా కొత్త బ్లాక్స్ ఓపెన్ చేసుకున్నారు. మన పక్కనున్న ఇంతకుముందు దేవపూర్ ప్లాంట్కి సిమెంట్ ప్లాంట్కి మన కాజీపేట మన నుంచి బొగ్గు పోయేది పక్కనే ఉన్నది. ఇప్పుడు అదాని వాళ్ళకి తీసుకున్నారు, మన దగ్గర నుంచి ఇప్పుడు బొగ్గు కూడా తీసుకుంటానికి కష్టమవుతుంది. ఇంత పోటీ ప్రపంచంలో ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే క్వాలిటీ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. క్వాలిటీగా ఉన్న బొగ్గే నిన్న కూడా మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న గారు ఫోన్ చేసి చెప్పారు, మనం ఒక మన దగ్గర నుంచి వెళ్తే ఏదైనా థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇటువంటి తరుణంలో మనం పనిచేసే ప్రతి ఒక ఎంప్లాయీ క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఇక మన తెలుసు మెయిన్ మన కార్మిక సంక్షేమాల గురించి మన సింగరేణి ఎన్నెన్నో చేస్తున్నది. అందులో సేవా సమితి ద్వారా కావచ్చు, మన టైలరింగ్, డిఫరెంట్ డిజైన్స్ ఇటువంటివి మన మందమరిలో చేయటం జరిగింది. 2,195 మంది ఉద్యోగులకి మెడికల్ ఇన్వాలిడేషన్ ఇప్పటివరకు జరిగింది క్యాలెండర్ ఇయర్లో. వీటిల్లో 909 మందికి నూతన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. లంసమ్ అమౌంట్ కింద 112 మందికి, ఎంఎంసీ కింద 19 మందికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం సుమారుగా 380 మందికి ప్రమోషన్స్ కూడా మన మందమరి ఏరియాలో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనము 5,976 మందికి రిటైర్మెంట్ అయిన వాళ్ళు సిపిఆర్ఎంఎస్ ద్వారా 8 లక్షల కార్పొరేట్ వైద్య సదుపాయం కూడా మన కంపెనీ అందిస్తుంది. మన సొంత గృహాలు ఓన్ హౌస్ కింద ఏదైతే ఇంట్రెస్ట్ 10 lakhs రుణం మీద ఏదైతే ఇస్తున్నామో దానికి కూడా మనకి 570 మందికి ఇంటి రుణంపై
కంపెనీయే చెల్లిస్తుంది. ఇది కాకుండా మందమరి పర్మనెంట్ సొల్యూషన్ గురించి మనము చాతలాపూర్లో ఒక 3 బోర్వెల్స్ వేసుకొని 350 HP పంపుల ద్వారా మందమరి ఏరియాకి పర్మనెంట్ సొల్యూషన్ వాటర్ సొల్యూషన్ కూడా మనం సాల్వ్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల మన మందమరి పట్నం మన కాలనీలతో పాటు మనము వాటర్ సప్లై ఎటువంటి అడ్డంకులు లేకుండా సప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పంపింగ్ వ్యవస్థ కావచ్చు, మనం 2-3-5 కోట్లు పెట్టి అన్నింటిని కూడా మనం రిపేర్ చేయడం జరుగుతుంది. CSR పథకం కింద కూడా దగ్గరలో ఉన్న బావులు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని మనం క్లీన్ చేయించడం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు 10 కోట్లు పెట్టి ఆరండార్ పెద్దనపల్లి దుబ్బగూడెం ఆరండార్ కాలనీ కూడా మంచిగా హైవే దగ్గరలో డెవలప్ చేసి అక్కడికి షిఫ్ట్ చేయడానికి అన్ని విధాలుగా సదుపాయాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మన సింగరేణి ఏ విధంగా నియర్ బై విలేజెస్కి మనం KKOCలో ల్యాండ్ తీసుకున్నాం. ఆ ల్యాండ్కి బదులుగా మన నియర్ బై విలేజెస్ వాళ్ళకి లోకల్గా ఉద్యోగం కల్పించడం కావచ్చు. ఈ విధంగా మనం ఆర్ఎండ్ఆర్ కాలనీ డెవలప్ చేసి వాళ్ళకి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదే కాకుండా పర్యావరణ పరిరక్షణ మనము సింగరేణి మొత్తంలో ఒక 65 ట్యాంక్స్ కొత్తగా ట్యాంక్స్ ప్రొవైడ్ చేసి మన మందమరి ఏరియాలో కూడా 5 వాటర్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేసి వాటర్ నిల్వ చేయడానికి మనము ముందుకు వెళ్తున్నాం. మనకి సుమారుగా 30 హెక్టర్స్లో ఈ సంవత్సరం మనం ప్లాంటేషన్ చేసాం. ఈ విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 25,000 మొక్కలు కూడా మనము సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా కార్మిక సంక్షేమంలో కావచ్చు, నియర్ బై విలేజెస్ డెవలప్మెంట్ చేయడంలో కావచ్చు, డైవర్ఫికేషన్స్లో కూడా ఈ మధ్య మన సింగరేణిలో క్రిటికల్ మినరల్స్ అని గోల్డ్ మైన్స్ కర్ణాటకలో మనం ఎక్స్ప్లోరేషన్ గురించి కూడా మనము దాంట్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీనికి ఈ విధంగా కార్మిక సంక్షేమంతో పాటు మన సమీపంగా గ్రామీణ అభివృద్ధి మనకు ఏవైతే సేవలు అందిస్తున్నామో ఈ విధంగా మనం చేస్తున్న మన సింగరేణి మనందరం కూడా ఒక సమిష్టి కృషితోని మన సింగరేణిని ఇంకా ముందు తరాల వారికి మనము అందరం అందించాలని మన వంతు డ్యూటీ బాధ్యతని వెరిగి మనము కంపెనీకి గురించి అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సింగరేణి శుభాకాంక్షలు. జై సింగరేణి, జై జై సింగరేణి. థ్యాంక్ యూ. మనము నిజాయితీతో నిబద్ధతతో నిర్వర్తిస్తే GM గారు చెప్పినట్టుగా భవిష్యత్ తరాలకు మన సింగరేణిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వాహకులను కేక్ కటింగ్కి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందున్న వాళ్ళు గట్టిగా నిలబడట్లేదు. థ్యాంక్ యూ. చూడండి సార్, చూడండి. థ్యాంక్ యూ సార్. అందరికీ కృతజ్ఞతలు. ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందుకే వేదిక మీద నుండి మొదటగా 136 సింగరేణి ప్రారంభమై ఇప్పుడు 137వ పుట్టినరోజు జరుపుకుంటున్న సింగరేణి సందర్భంగా అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సింగరేణి ఇంకా ఎన్నో 100 సంవత్సరాలు ఇంకా ఇదే విధంగా కార్మిక సంక్షేమంతో పాటు నియర్ బై విలేజెస్ ఒక ప్రజల యొక్క అవసరాలు తీర్చుతూ డైవర్ఫికేషన్స్తో పాటు సింగరేణి ఇంకా సంస్థ పుష్టిగా ఉండాలని ఉత్పాదకత మనము ఈ సంవత్సరం వర్షాల కారణంగా సింగరేణి మొత్తం కూడా 85%లోనే ఉన్నాము. మన మందమరి ఏరియా ఇప్పుడు 63%లో ఉన్నాము.
దీన్ని ఇంకా ఈ రానున్న 3 నెలల్లో అన్ని మన కేకేఓసి కూడా కొత్త అప్లోడింగ్ స్టార్ట్ అయింది. మనము ఈ యొక్క సమిష్టి కృషితోని ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తామని నాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఉన్న మన పోటీ మార్కెట్లో మనము ఏదైతే ఉందో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీతో పాటు ఉత్పత్తి వ్యయం తగ్గించుకుంటేనే సింగరేణికి ముందు మనుగడ ఉన్నది. అది అందరూ కూడా ఇక్కడ ఉన్న మన సింగరేణి సందు కూడా ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా ముందుకు జరుగుతూ ఉన్నది. అందుకే భాగంగా ఈరోజు సింగరేణి గ్రౌండ్లో ఏదో ఫంక్షన్ పెట్టలేదని కాదు ఉద్దేశము. ఇక్కడ ఉన్న సింగరేనియన్స్కి తెలియజేయాల్సిందంటే పుట్టినరోజు ఎట్లా చేస్తాము అనేది కాదు. సింగరేణి ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి ఇక్కడ పనిచేస్తున్న చుట్టుపక్కల ఎన్నో దీని మీద ఆధారపడ్డ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడం ఇంపార్టెంట్. మనకు అనుకూలంగా ఇప్పుడు పైన పరిస్థితుల్లో అనుకూలంగా మనకి ముందు చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్తో చేంజ్కి అలవాటు పడి ముందుకు పోతేనే ఏదైనా కూడా అభివృద్ధి పథకంలో పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకెళ్ళి ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు ఏదైతే ఉందో సింగరేణి సాధించడానికి ముందుకెళ్తుంది. చల్లని చూపులతోడ నల్లమణిగ కరుణించి బహుముఖమైనడయాని బహుమతులను ప్రకటించి సహజీవన వాడల్లో విహరించిన దివ్యదాత్రి వందనమో సింగరేణి జనని. అందరి హృదయాల వెలుగు సుందర చైతన్య దీప్తి వందనమో సింగరేణి జనని. ఆటపాట చదువు నేర్పు పాఠశాలలీర్పరిచి కార్మికుల శ్రేయమించి వైద్య సేవలందించి అలు పెరిగిన మనసునకు నిలువ నీడ చూపించి ఆకలిని తీర్చేందుకు క్యాంటీన్లను తెరిచినావు వందనమో సింగరేణి జనని. అందరి హృదయాల వెలుగు సుందర చైతన్య దీప్తి వందనమో సింగరేణి జనని. సేవా భావనతోడ జీవితాన మార్పు తెచ్చి పరివారము సుఖమునంద పసిడి బ్రతుకు పరిచినావు. పచ్చదనం పరిశుభ్రత పరిసరాల పరిమళింప పచ్చదనం పరిశుభ్రత పరిసరాల పరిమళింప ముచ్చటైన రీతుల్లో ముద్దులలుక జూచినావు వందనమో సింగరేణి జనని. అందరి హృదయాల వెలుగు సుందర చైతన్య దీప్తి వందనమో సింగరేణి జనని. తరం తరం నిరంతరం ప్రకృతి అనుబంధమై ఒకే లక్ష్యం ఒకే గమ్యం ఒకటే కుటుంబమనుచు కలతలెల్ల పరిమార్చగ చెలిమి ఆశ్రమును సాచి భాస్కరుని కనుసన్నల కలిమి బలము పరిచినావు వందనమో సింగరేణి జనని. అందరి హృదయాల వెలుగు సుందర చైతన్య దీప్తి వందనమో సింగరేణి జనని. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మరియు ఎన్సీడబ్ల్యూ క్యాడర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు మరియు మనము సన్మానించుకుందాము. దానికి సంబంధించి కన్సర్న్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మరియు వారి స్టాఫ్ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఈ స్పెషల్ అవార్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ ఇవ్వడానికి వేదిక మీదకి మరొకసారి సిహెచ్ అశోక్ డీజీఎం పర్సనల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ ఎన్ రాధాకృష్ణ జనరల్ మేనేజర్ మందమారి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి ఎన్ శ్రీవాణి రాధాకృష్ణ ప్రెసిడెంట్ సేవా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ జిఎల్ ప్రసాద్ ఎస్ఓ2జిఎం మందమారి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఎస్ రమేష్ సిఎంఓఏ ప్రెసిడెంట్ మందమరి ఏరియా వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గిఫ్ట్ ని మేడం శ్రీవాణి రాధాకృష్ణ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఒకసారి చెప్పట్లతో వారికి అభినందనలు.
శ్రీ మామిడి కుమారస్వామి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మరొకసారి అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీ మామిడి కుమారస్వామి గారు షిఫ్ట్ ఇన్ఛార్జ్ గా ఉంటూ ఆ షిఫ్ట్ కి సంబంధించి 0 యాక్సిడెంట్స్ మెయింటైన్ చేస్తూ అలాగే ప్రొడక్షన్ ఎక్కువగా రావడానికి ఎంతగానో తోడ్పాటును అందించారు. ఏరియా హాస్పిటల్ పిట్ సెక్రటరీ గారు కూడా ఉన్నట్లయితే వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. శ్రీ పి రాజకుమార్ గారు మెడికల్ సూపరింటెండెంట్ గా ఏరియా హాస్పిటల్ ఆర్కేపీలో పనిచేస్తూ వారి అత్యుత్తమ ప్రతిభకు గాను ఈరోజు బెస్ట్ ఆఫీసర్ అవార్డు అందుకుంటున్నారు. ఏరియా హాస్పిటల్ ఆర్కేపీలో ఫిజిషియన్గా వారు అత్యుత్తమ సేవలు అందజేస్తూ రోజుకి 100కు పైగా అవుట్ పేషెంట్స్ మరియు ఇన్ పేషెంట్స్కు ట్రీట్మెంట్ అందజేస్తున్నారు. అది చాలా గర్వించదగ్గ గొప్ప విషయం. మరొకసారి అందరూ చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. రోజుకు సుమారుగా 100కు పైగా అవుట్ పేషెంట్స్ మరియు ఇన్ పేషెంట్స్ కేర్ తీసుకుంటూ అలాగే మైన్స్కి సంబంధించి ఎటువంటి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ రిపోర్ట్స్ వచ్చినా కూడా వారు వెంటనే తమ సహకారాన్ని అందిస్తున్నారు. అందుకు గాను శ్రీ పి రాజకుమార్ గారిని మనం ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. కేకేఎల్సిపి ఏజెంట్ మరియు మేనేజర్ అలాగే పిట్ సెక్రటరీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ బుడిగ వేణుగోపాల్ ఈపీ ఆపరేటర్ గారు వారు తమ నైపుణ్యతతో కంపెనీలో ఎన్నోసార్లు ఈపీ ఆపరేటర్గా అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అలాగే కంపెనీలో ఉన్న అధికారులతోనూ ఉద్యోగులతోనూ చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వారికి ఈనాడు మనము షాలోతో సత్కరించుకుంటున్నాము. అలాగే మేడం శ్రీవాణి గారిని గిఫ్ట్ కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాము. మరొకసారి శ్రీ బుడిగ వేణుగోపాల్ గారికి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాము. తదుపరి శ్రీ బొల్లపల్లి శ్రీనివాస్ కోల్కటర్ గారు కేకే5లో పనిచేస్తూ అధికారులు మరియు ఉద్యోగులతో చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ వారు తమ పనితీరులో రోజువారీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అందుకు గాను వారిని మనం ఈరోజు ఉత్తమ ఉద్యోగిగా సన్మానించుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొంటున్న ఏజెంట్ మరియు మేనేజర్ గారిని వారిని షాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మేడం గారిని మరియు వారి వెల్ఫేర్ ఆఫీసర్ని గిఫ్ట్ అందించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ బొల్లపల్లి శ్రీనివాస్ కోల్కటర్ కేకే5 ఇంక్లైన్ మరియు బాడీ బిల్డింగ్ 90 kg కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. వారు కోల్ ఇండియా లెవెల్లో సింగరేణి తరఫున రిప్రజెంట్ చేస్తూ అలాగే 90 kg లెవెల్లో వారు బాడీ బిల్డింగ్లో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. వారికి మెడల్ ప్రసాదించడం జేమ్స్ ఆఫ్ చేయడం మనం చూస్తున్నాము. అలాగే వారిని షాల్వాతో సత్కరించవలసిందిగా ఎస్ఓటి జీఎం గారిని కోరుతున్నాము. వారికి గిఫ్ట్ని అందజేయవలసిందిగా మేడం శ్రీవాణి రాధాకృష్ణ గారిని కోరుతున్నాము. పి వెంకటస్వామి EFM ఏరియా వర్క్షాప్ వారికి అందరూ ఒకసారి చప్పట్లతో అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. కోల్ ఇండియా లెవెల్లో వారు బాడీ బిల్డింగ్ 90 kg కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. తదుపరి శ్రీ శివకృష్ణ సీనియర్ మైనింగ్ సర్దార్ కేకే5 వారికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శివకృష్ణ సీనియర్ మైనింగ్ సర్దార్ కేకే5 మేనేజర్ మరియు ఏజెంట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ శివకృష్ణ గారు కొత్తగూడెం సింగరేణి వారు నిర్వహించినటువంటి కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ సాధించారు. వారికి మెడల్ ప్రసాదించడం జరిగింది. అలాగే CMI ప్రెసిడెంట్ రమేష్ సార్ని వారికి సర్టిఫికేట్ అందజేయాల్సిందిగా కోరుతున్నాము. ఏజెంట్ రాంబాబు సార్ మరియు CMI ప్రెసిడెంట్ రమేష్ సార్ సర్టిఫికేట్ అందజేస్తున్నారు. అలాగే వారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా అశోక్ DGM పర్సనల్ గారిని కోరుతున్నాం.
వారికి గిఫ్ట్ అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ శ్రీమతి శ్రీవాణి రాధాకృష్ణ గారిని కోరుతున్నాం. నెక్స్ట్ కె రమేష్ సీనియర్ మైనింగ్ కాశీపేట మేనేజర్ మరియు ఏజెంట్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకోవాల్సిందిగా మనవి. శ్రీ కె రమేష్ సీనియర్ మైనింగ్ సర్దార్ కాశీపేట 2 వారు కూడా కొత్తగూడెం సింగరేణి వారు నిర్వహించినటువంటి కబడ్డీ టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. వారికి మెడల్ని ప్రసాదించడం ఇప్పుడే చూస్తున్నాం మనము. అలాగే వారికి సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఎస్ఓ జిఎల్ ప్రసాద్ సార్ని కోరుతున్నాము. అలాగే వారిని శాల్వాతో సత్కరించవలసిందిగా ఏజెంట్ మరియు ఇతర అతిథుల్ని కోరుతున్నాము. వారికి గిఫ్ట్ అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ శ్రీమతి శ్రీవాణి రాధాకృష్ణ గారిని కోరుతున్నాము. ఒకసారి ఇవ్వబోతున్నాం. రెడీ సార్. వెల్ బెన్ థ్యాంక్ యూ. ఈ ప్రైజెస్ అందించే కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ డివైఎస్ఏమో శ్రీ మధుకుమార్ సార్, అలాగే కేకే1 డిస్పెన్సరీ డివైఎస్ఏమో నాగేశ్వరరావు సార్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ బేబీ క్వీన్ ప్రైజ్ ఆదిశ్రీ గారు సిద్ధంగా ఉండాలి. వారు ఈ ఆదిశ్రీ గారు బేబీ క్వీన్ ప్రైజ్ డాక్టర్ ఆఫ్ ఈ శివకుమార్ శ్రీమతి ఎం రాధాకృష్ణ గారు చేతుల మీద గుర్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ప్రిన్స్ 1 ప్రైజ్ ఎం దేదిత్తి గారు, వారు సన్నగా ఏరియా హాస్పిటల్ డివైఎస్ఏమో మధుకుమార్ సార్, అలాగే కేకే1 డిస్పెన్సరీ డివైఎస్ఏమో నాగేశ్వరరావు సార్ని కోరుకుంటున్నాను. వారికి గిఫ్ట్ అందించవలసిందిగా. నెక్స్ట్ ప్రిన్సెస్ 1 పి ప్రణవిత డాక్టర్ ఆఫ్ పి నాగేంద్రబాబు గారు, ఫిటర్ హాస్పిటల్ వాళ్ళ వారికి కంగ్రాచులేషన్స్. వారిని ప్రిన్సెస్ 2 ప్రైజ్ గెలుచుకున్నవారు పులి దాంగిరెడ్డి గారు, డాక్టర్ ఆఫ్ ప్రవీణ్ రెడ్డి గారు, జనరల్ అసిస్టెంట్ కేకే5, వీరు సిద్ధంగా ఉండాలి. వారికి కంగ్రాచులేషన్స్. వారికి సేవా ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ప్రైజ్ అందుకుంటున్నారు. థ్యాంక్ యూ. ప్రిన్సెస్ 2 ప్రైజ్ హలో, గట్టిగా చిన్నారులకు చప్పట్లతో మీ అభినందనలు తెలియజేయాలండి. చప్పట్లు వినిపించట్లేదు. రేపటి తరానికి భావి పౌరులు వాళ్ళు. ఇప్పుడు మీ చప్పట్లే వారికి రేపటి సన్మాన దుప్పట్లు అవుతాయి. గట్టిగా చప్పట్లు కొడాలి. గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి కంగ్రాచులేషన్స్. అలాగే కార్యాలయంలో శుభ్రత మరియు స్థల నిర్వహణలో ఉత్తమ విభాగాలకు కూడా స్పెషల్ కాంపెక్ట్ 5.0లో భాగంగా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా ఫస్ట్ ప్రైజ్ను పర్సనల్ డిపార్ట్మెంట్ వారు గెలుచుకున్నారు. వారికి కంగ్రాచులేషన్స్. వారి స్పెషల్ క్యాంపెయిన్ కింద నీటి ఉంచుకునే ఆఫీస్ పర్సనల్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు. సార్ ఇక్కడ కూడా సెకండ్ ప్రైజ్ ఐటీ డిపార్ట్మెంట్ వరకు గెలుచుకున్నారు. వారికి కంగ్రాచులేషన్స్. వారికి గట్టిగా చెప్పడంతోటి అభినందన. ఆఫీసులో పని చేయించడం కాదు సార్, పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా గొప్పతనమే. దయచేసి వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు. ప్రైజ్ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా దయవచ్చి మీరు
వెళ్ళకూడదు. ఇప్పుడు చక్కటి నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు గేమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రింగ్ అండ్ గ్లాస్ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వారు జి జ్యోతి గారు, F&A డిపార్ట్మెంట్, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సృజన గీతిక గారు, క్వాలిటీ డిపార్ట్మెంట్, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పడంతోటి. ఇప్పుడు శిరీష గారు ప్రైజ్ అందుకుంటున్నారు. వారికి కంగ్రాచులేషన్స్. F&A డిపార్ట్మెంట్ నుంచి వారు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. నెక్స్ట్ ఎన్ స్వాతి గారు, పర్సనల్ డిపార్ట్మెంట్. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మీరు చప్పట్లు కొడుతున్నారంటే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? గట్టిగా. థర్డ్ ప్రైజ్ బి రజిత గారు, పర్సనల్ డిపార్ట్మెంట్. కొట్టాలండి గట్టిగా. చప్పట్లు కొడితే మనకు పోయేది ఏంటండి, మనకు ఉన్నటువంటి రుగ్మతలు తప్ప. మనకు లోపల ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. వామిన్ బ్లాస్ట్ సేవా ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఫిర్దౌస్ గారు ప్రైజ్ అందుకుంటున్నారు. ఎం శ్రవంతి గారు, పర్సనల్ డిపార్ట్మెంట్, సెకండ్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. ఎం నవీన గారు, F&A డిపార్ట్మెంట్, థర్డ్ ప్రైజ్. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రింగ్ అండ్ గ్లాస్ గేమ్ విన్నర్ శ్రీ సృజన గీతిక గారు, వారిని వేదికపైకి వచ్చి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పండి. ఇంతకుముందు అన్నాను, చప్పట్లు కొడితే మీకే ఆరోగ్యం, వారికి ఆనందం. ప్లీజ్. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టు నేనురా. మనిషి మనుగడ ఎండవానకు చెట్టు చెట్టమ్మను నేను, చెట్టు నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. పిట్టగూళ్ళకు చిటారి కొమ్మన ఊయలలు పేస్తా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా. తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా. కడుపుగా లేటి బాటసారులకు కాయలందిస్తా, కడుపుగా లేటి బాటసారులకు కాయలందిస్తా. కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవిస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా. చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా. పంటగ పూటన పచ్చ తోరణపు మావిడాకునైతా, మీ ఇంటి మావిడాకునైతా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా.
చేసిన మన చిన్నారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. చెట్ల ప్రాధాన్యం మన పర్యావరణంలో ఏముందో అని చాలా చక్కగా తెలిపినారు. మెటీరియల్స్ మరియు మీ కాస్ట్యూమ్ అన్నిటికీ మేము ముగ్ధులైనాము. కాబట్టి వీరందరికీ గోదావరి ఎదలో చెరగని చరితల నా తల్లే సింగరేణి మా బంగారిని శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి తరగని శూలమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆడి ముత్యం సింగరేణి. భూమి పొరల్లో మాగాని తల్లని కనకం ధరించిన రాణి తెలంగాణలో వెలుగుల జనని తరగని నిధిలా భరించిన ధరణి శ్రామిక సంజీవిని గర్వించే భారతామణి భూగర్భవాసిని భూతల
తరగని నిధిలా భరించిన తరలి. The child grows, but the child cannot breathe. The mother breathes for him. And for 9 months continuously, he hears the beating of the mother's heart. It is the first meeting with music. Durnirim, durnirim,
శత్రు భయంకరం అస్మచ్చతురంగ సైన్యం విజయతాం దిగ్విజయతాం. కొడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి పొడికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏడుకొని నాగలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. Girls, no dangal, celebrate the Pongal. Actually
చేసి పెంచనే ఓ రామచిలుక పేరుగల్ల పెద్దిరెట్టి బిడ్డనో ఓ రామచిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామచిలుక కోరామి సాగుతూ మా నాయన కోరొక్క పూత పెడితేనే ఓ నాయన పెద్ద పులంత చప్పుడే మా నాయన తప్పేమో పెసుకుంటనే ఊరంతా పెద్దోడు నా ముందు బస్సోడు బిడ్డనో ఓ రామచిలుక గౌరాలే నన్ను చేసి పెంచలే ఓ రామచిలుక పేరుగల్ల పెద్దిరెట్టి బిడ్డనో ఓ రామచిలుక గౌరాలే నన్ను చేసి పెంచలే ఓ రామచిలుక నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటలే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటలే ఓ నాయన నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటలే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటలే ఓ నాయన మా నాయన గుండె తొట్టి నడిసి నన్ను మోయల్ల ఊపెడంటలే పేరుగల్ల పెద్దిరెట్టి బిడ్డనో రామచిలుక గౌరాలే నన్ను చేసి పెంచలే ఓ రామచిలుక కాబోల ఇంటికాడ కాముడాటలట పర్సోళ్ళంతా వచ్చి ఆడుకుంటారట ఆడబోదమా బావ చూడబోదమా మనం ఆడబోదమా బావ చూడబోదమా కాబోల ఇంటికాడ అరే కాముడాటలట ఆ పర్సోళ్ళంతా వచ్చి ఆడుకుంటారట ఆడబోదమా బావ చూడబోదమా మనం ఆడబోదమా బావ చూడబోదమా జాలు దండలోన తీరు పండుగట జనాలంతా గుడి జాతర చేస్తారట కూడి పోదమా బావ చూడబోదమా మనం కూడి పోదమా బావ చూడబోదమా జాలు దండలోన అరే తీరు పండుగట ఆ జనాలంతా గుడి జాతర చేస్తారట కూడి పోదమా బావ చూడబోదమా మనం కూడి పోదమా బావ చూడబోదమా ఎర్ర
ఫోక్ మ్యాషప్తో మనందరినీ అలరించిన సింగరేణి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఈరోజు వేడుకకు కొత్త ఉత్సాహాన్ని నింపిన సింగరేణి స్కూల్ చిల్డ్రన్ వారికి గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ కార్యక్రమాన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ముందుకు తీసుకురావాల్సిందిగా ట్రెడిషనల్ లుక్స్ అన్నీ కలగలిపి ఈరోజు సద్దుల బతుకమ్మ ఒకటే కాడ కనిపించినట్టు అనిపిస్తుంది మనందరికీ. చేసి వారు ప్రోత్సాహ బహుమతులు జిఎం గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. తీసుకున్న విద్యార్థులు మాత్రం వేదిక. హలో, ఇప్పుడు కేరళకు సంబంధించి కళారి నృత్య ప్రదర్శన ఇప్పించినటువంటి గురువర్యులు వారికి శాలతో సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంబంధించింది మన అందరి కొరకు వారు ఎంతో వ్యయ ప్రయాణకు వదిలిచి ఆ పిల్లల్ని పట్టుకొచ్చి మన ముందు కళ ప్రదర్శన చేసినందుకు ఆ గురువు గారు ఇచ్చిన సత్కారం చంద్రుడితో నూలుపోగులాగా సత్కారాన్ని ధన్యవాదాలండి. అలాగే చివరిగా సింగరేణి ప్రగతి చక్రాలను నడిపిస్తూ ఉద్యోగ సోదరిమణులకు అందరికీ ఈ సింగరేణి డే శుభాకాంక్షలు మరోసారి తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. జై సింగరేణి, జై హింద్. అలాగే शुभ नामे जागे गगन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈరోజు మన మందమరి ఏరియా జిఎం ఆఫీస్లో ఎంతో ఘనంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ స్కూల్ పిల్లలతోని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనకి ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ సింగరేనియన్స్కి తెలియజేసేది ఏముందనగా మన సింగరేణి ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం ముందుకు వెళ్ళాలి అంటే మనము ఏదైతే తీసుకుంటున్న కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ కావచ్చు, క్వాలిటీతో కూడిన కోల్ ఉత్పత్తికి అందరికీ దోహదపడాలి, రక్షణతో కూడిన ఉత్పత్తికి అందరూ దోహదపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనం ఎన్నెన్నో ఇప్పుడున్న ప్రైవేట్ బ్లాక్స్ ప్రైవేటైజేషన్ వల్ల కావచ్చు, ఇతర మన ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్స్ మిగతా ఎన్టీపీసీ లాంటి పెద్ద వాళ్ళు కూడా కోల్ మైన్స్ వాళ్ళు ఓన్గా చేసుకుంటాం జరుగుతుంది. ఈ కాంపిటీషన్ వరల్డ్లో మన సింగరేణి ముందుకు వెళ్ళాలంటే రక్షణతో కూడిన ఉత్పత్తి, క్వాలిటీ, అట్లాగే కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ ద్వారా ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం సింగరేణి మనం అందరం చూస్తున్నాం. 136 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 137లో సంవత్సరంలో మనం అడుగుపెట్టాము. ఇప్పుడు ఎన్నో ఒడిదుడుకులు మనము ఎన్నోసార్లు మనము అబ్జర్వ్ చేశాము. అప్పుడు బిఎఫ్ఆర్ నుంచి పోయిన కంపెనీని ఇప్పుడు ప్రాఫిట్ కంపెనీగా మనము 35,000 కోట్ల టర్న్ ఓవర్తో ముందుకు వెళ్తున్న ఈ సందర్భంగా 100 మిలియన్ టన్ను మనం టచ్ చేయాలని అంటే అందరూ సమిష్టి కృషి దీనికి అవసరము. అందరికీ చేంజ్ ఏదైతే ఉందో చేంజ్ యొక్క అంటే మనం ఈ యొక్క కాంపిటీషన్ వరల్డ్లో చేంజ్కి అలవాటు పడి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని మరొకసారి అందరూ కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.